జయ శ్రీరామ్. సీతాపతి నీవే మా గతి సద్గతి. నీ యొక్క ఆదర్శం అందరికీ ఆచరణీయం. ప్రభూ నీ గుణగానము నీ పద ధ్యానము అమృతపానము రాధేశ్య అమృతపానము రాధేశ్య. నీ గుణగానము నీ పద ధ్యానము అమృతపానము రాధేశ్య. నీలాద్రి శిఖరాన నినుగనలేక నీలాద్రి శిఖరాన నినుగనలేక ఏ అందమైనా నీ ముందు లేదు కదా. జగదేక మోహన సౌందర్యభూషణ సకల మనోరమ శ్రీకృష్ణ. నీ గుణగానము నీ పద ధ్యానము అమృతపానము రాధేశ్యాం. నీ గుణాన్ని కీర్తించడం కన్నా అమృతం అవసరం లేదు మాకు. నీ పదధ్యానం కన్నా పవిత్రమైంది మాకు ఇంకేది అవసరం లేదు అని అంటుంటే, వినయశీలుడు గురువుగారు జ్ఞానం అనంతం అన్నారు. మరి ఈ జ్ఞానానికి వ్యామోహం అనేది ఉంటుందా అన్నాడు. నాయన, జ్ఞానం అంటున్నావు, తర్వాత వ్యామోహం అంటున్నావు. జ్ఞానము ఉన్నవాడికి వ్యామోహం ఎందుకు వస్తుంది? అంతా కూడా ఒక నటనగా ఉంటుంది. వ్యామోహాలకు లొంగనటువంటిది జ్ఞానం. కనుక జ్ఞాని అనేవాడికి వ్యామోహాలు ఉండవు. దీని గురించి నీకు ఒక కథ చెప్తాను. ఒకప్పుడు ఒక 5 మంది స్నేహితులు ఉండేవారు. ఒక గురువు దగ్గర సకల విద్యలు నేర్చుకున్నారు. ఆ గురువు వారికి అనేక విద్యలు నేర్పారు. మంత్రతంత్ర అనేక మహిమ కలిగినటువంటి విద్యలు కూడా నేర్పారు. 5 మంది సమానంగా నేర్చుకున్నారు. వారు ఇక జీవన ప్రయాణంగా ఒక నగరానికి వెళ్తున్నారు. తమ యొక్క జ్ఞానంతో, తమకున్నటువంటి ఆ యొక్క గురువుగారి అనుగ్రహంతో ప్రయాణిస్తున్నారు. ఒక మధ్య అడవిలోకి వచ్చేసరికి ఒక చోట శిల్పం చెక్కబడి ఉంది. అయితే అది అసంపూర్ణంగా వదిలేస్తున్నారు ఎవరు. అప్పుడు అందులో ఉన్న ఒకడు, ఎవరో చూడు, ఈ శిల్పాన్ని మహత్తర శిల్పంగా మార్చకుండా అలాగే వదిలిపెట్టాడు. సౌందర్యారాధన మకుట మాణిక్యధరాదుల్ సైతము వ్యామోహము చందు ఈ మధురాధర బింబాధర దహాస సధన మనోజ్ఞ కటినీల కుంతల కుండల మనోజ్ఞ వ్యామోహన దృశ్య సన్మోహన నేత్ర సంపూర్ణ అయినటువంటి అంత సౌందర్యమూర్తిగా ఉంది అన్నమాట. అయితే ఆ అనుకున్న తరువుగా అతనికి విద్యలు వచ్చు కదా, ఆ శిల్పాన్ని అద్భుతంగా చెక్కాడు. ఎలా చెక్కాడంటే, కనుబొమ్మలు చూస్తుంటే నీలి మేఘాలు గుర్తు రావాలి. ఆమె కురులు నల్లని కుంతలాలు, నీల కుంతలాలు అంటే మీ కుంతలం అంటే వెంట్రుకలు. ఆ కుంతలు గాలికి అలా ఎగురుతూ, అంటే మీ వంపులుగా అలా వికసించి ఇలాగా చెక్కాడు. చూస్తుంటే చాలా మహానందంగా ఉంది. ఆ కురులు కూడా మనోజ్ఞంగా కూడా ఉంది. ఆమె యొక్క నుదుట సుందరమైన తిలకం పెట్టాడు. ఆమె పెదవులను మధువులు ఒలికేలాగా, అంటే అమృతము వచ్చేలాగా ఆ పెదవుల అందాన్ని మార్చాడు. ఇలా ఆమె యొక్క అవయవాలన్నింటినీ పొందికగా అమరించి శిల్పంలో ఎటువంటి లోపము లేకుండా
ఎవరు చూసినా సన్మోహపడే విధంగా అతను చిక్కాడు. ఎందుకు అంటే అతనిలో ఆ సన్మోహం అనేది ఆ సమయంలో వచ్చేసింది. ఎందుకు? ఎదురుగా ఉన్నది స్త్రీ స్వరూపం. స్త్రీ సన్మోహానికి, అందమైన స్త్రీ సన్మోహానికి లొంగిపోయిన వాడు పురుషుడు అంటే ఎవరు ఉండరు. ఎవరో జితేంద్రులైతే తప్ప. యోగీశ్వరులు, యోగానందులు, జితేంద్రులు, జ్ఞానులు తప్ప. అంతటి సౌందర్యాన్ని తయారు చేశాడు. ఆమె కాలుకు అందేలు పెట్టాడు. ఆ అందియలు గలగల అనేటట్టుగా తయారు చేశాడు. ఆ పాదాలను అతి నునుపైన మెత్తని ఒక ఇసుక తిన్నెలు ఎలా నందన్నగా మెత్తగా ఉంటుందో అలవరంగా ఆ యొక్క స్త్రీ సౌష్ఠవాన్ని చెక్కేశాడు. అందులో అది తేలికగా గప్పగడ్డ వస్త్రాన్ని కూడా తయారు చేశాడు. ఆ వస్త్రమని ఆ తర్వాత అంత అపురూపమైన శిల్పాన్ని చూస్తూ ఉన్నాడు. రెండో వ్యక్తి చేశాడు, నువ్వు ఇంతేనా, ఇప్పుడు నేనేం చేస్తానని ఆ కురులలో విరులు, మల్లె పువ్వులు, సన్నజాజుల పరిమళాలు కలిపేటటువంటి పువ్వులను సృష్టించాడు. ఆ తర్వాత ఆ అదరాలను సుమధురమైనటువంటి చిరునవ్వుతో, మందహాసంతో ఆ యొక్క చిరునవ్వు మందహాసాన్ని మైమరిచిపోయేలాగా చెక్కేశాడు. అలా తయారు చేశాడు. ఆమెకు దివ్య ఆభరణాలు, దివ్య వస్త్రాలు అన్నీ ఆమెను నిండుగా పెట్టేశాడు. నడుముకు వడ్డాణం, చేతికి వంకీలు, ఆ స్త్రీ ఎన్ని అలంకారాలు కావాలో అన్ని అలంకారాలు, చెవులకు కుండలాలు, ఆ కుండలాలు వజ్ర సమూహంతో మెరిసిపోయేటటువంటి కుండలాలు, శరీరాలు, ఆ యొక్క దుద్దులు, ఇవన్నీ ఇలా సర్వాభరణాలు. ఇతను ఏమైతే చెక్కాడో వాటన్నిటినీ బంగారమయం, వజ్రమయం, రత్నమయం చేసేసాడు. ఇక మూడో వ్యక్తి ఏం చేశాడు, ఆ యొక్క శిల్పానికి ప్రాణం పోశాడు. అంటే శిల్ప సౌందర్యానికి లోపల ప్రాణం పోశాడు. అప్పుడు జీవం వచ్చింది. జీవం వచ్చాక ఆమె అందచందాలు చూసి మైమరచిపోయి దేదీప్యమానంగా చూస్తున్నారు వీళ్ళు ముగ్గురు. ప్రాణం పోసి